గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యలకు. నేనైతే డెలివరీ వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేసాను. సో యాక్చువల్లీ నా డ్యూ డేట్ వచ్చి July 3rd, కానీ కొంచెం వాటర్ బ్రేక్అవుట్ అయిపోవడం వల్ల మేము June 14 హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. అండ్ కొంచెం టెన్షన్గా వెళ్ళామన్నమాట. అండ్ మా మమ్మీ అయితే హాస్పిటల్ బ్యాగ్ రెడీ చేసి మేము ఇంకా డాడీ కోసం వెయిట్ చేస్తున్నాము, డాడీ రాగానే వెళ్ళాలి అని చెప్పి. సో వన్స్ హాస్పిటల్కి వెళ్ళాక అక్కడ డాక్టర్ విజిట్ అయ్యాక ఏం చెప్పారంటే అమ్నోటిక్ ఫ్లూయిడ్ కొంచెం తక్కువగా ఉంది, సో ఇట్ ఈస్ బెటర్ వీ కెన్ గో ఫర్ డెలివరీ అన్నారు. ఇంకా ఇమీడియట్గా మేము హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయాము. అండ్ వన్స్ అడ్మిట్ అయ్యాక నేను మా హస్బెండ్కి మా అత్తమ్మ వాళ్ళకి కాల్ చేసి చెప్పానమాట. సో ఇంకా వాళ్ళు ఇమీడియట్గా స్టార్ట్ అయ్యారు హైదరాబాద్ నుంచి. వస్తావా బేబీని చూడడానికి? వస్తావా జాను? రావా? చెయ్యి కబ్బయింది. చూడు ఎంత పెద్ద అబ్బాయింది. అబ్బు జాను నొప్పేస్తుంది. చెప్పు, ఎవరు పుడతారు అనుకుంటున్నారు? గర్లా బాయా? ఒకటి చెప్పు నెక్స్ట్ అక్క. గర్లా బాయా? ఓట్ ఫర్ బాయా? అండ్ నైట్ అరౌండ్ 8:39 ఆ టైం నుంచి పెయిన్స్ స్టార్ట్ అయిపోయాయి, బట్ ఇట్ వాస్ వెరీ మైల్డ్. సో లేటర్ ఆన్ పెయిన్స్ అనేవి బాగా ఇంక్రీజ్ అయ్యాయి అండ్ దట్ వాస్ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్ టు హ్యాండిల్. అండ్ నైట్ అరౌండ్ 12:31 ఆ టైంకి మా హస్బెండ్ అండ్ మా అత్తమ్మ వాళ్ళు కూడా హైదరాబాద్ నుంచి నెల్లూరు రీచ్ అయిపోయారు. అండ్ బై ద టైమ్ సో దే టుక్ మీ టు ద ICU రూమ్. అండ్ బయట అయితే అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు బాయా గర్లా అని చెప్పి. 2:23 24 అయిపోయింది. 2:23 58 నిమిషాలు. గుర్తుపెట్టుకో 2:24 వచ్చేసింది. మీరు చూడమని లోపల 2:23:58 సెకండ్స్. గుర్తుపెట్టుకోండి. ఎవరు వెయిటింగ్? నేను అప్పుడే చెప్పలేను. తీసుకోండి, ఎక్కువసేపు ఉండకూడదు. ఆక్సిజన్ And finally it is a baby girl, and June 15 early morning 2:23 ఆ టైంలో డెలివరీ అయింది. అండ్ ఈలోపు వాళ్ళ పిన్ని వాళ్ళ అత్తమ్మ వీళ్ళు వెళ్ళి బేబీకి కావాల్సిన ఎసెన్షియల్స్ అన్నీ పర్చేస్ చేసుకొని వచ్చారు. సో నార్మల్ డెలివరీ అవ్వడం వల్ల సో మేము నెక్స్ట్ డేని డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయాము.
వీడియో రెడీ చేయి. వెల్కమ్ హోమ్. మీ ఇంటికి వచ్చేసావు. వెల్కమ్ మెలోడీ.